డెవలప్ అవుతున్నాను బాగా. ఆడా అక్కడ ఏమన్నా మరి నాకు పత కరెక్ట్ చెప్తలేదు. ఇక్కడ ఎంచారు ఫుల్ డెవలప్ అవుతుంది. ఇక అది డెవలప్ అయిపోయినాక ఇక్కడ రాము అన్నారు. ఆడైతుందో మరి నాకు అడ్రస్ అయితే తెలియదు. తెలిసిందంటే ఈవినింగ్లో ఫోన్ చేసి నాకు ఇక్కడ ఈడికి వచ్చినంత సంతోషంగా ఆఫీస్ కాడికి పోలేను, దూరం అవుతుంది నాకు. ఇంకా ఆఫీసే దూరం అవుతుంది. మరి యాదో దేవుడు ఎంత ఇస్తే అంతని దానిపాలి. అంతేగాని ఇక్కడ చూడవచ్చు మీరు గిట చూడండి, లైవ్లో చూపిస్తున్నాను. ఈ సైట్ వచ్చి హైవే బిట్ మనకు ఈఎంఐలో గిట దొరుకుతుంది. ఇందులో సైట్లో 18,000 గజం ఉన్నది. చాలా బాగున్నది సైట్ గిట. పక్కన బస్ స్టాప్ వస్తుంది. ఈ పక్కన హాస్టల్ ఉన్నది, రెసిడెన్షియల్ హాస్టల్ ఉన్నది. హాస్టల్లో మనము ఆనుకొని ఉంది సైట్ గిట. ఇక చూపిస్తున్నాను. ఇక్కడ ఇది వచ్చి రెసిడెన్షియల్ హాస్టల్. ఇది రెసిడెన్షియల్ హాస్టల్. ఆ గోడ అవతల ఈ గోడ ఉంది కదా, గోడ పక్కన ఆనుకొని ఉంది సైటు. అవతల సైడ్ వచ్చేది రెసిడెన్షియల్ హాస్టల్. హాస్టల్ ఉన్నది, అందులో స్టడీ ఉంది, ఈ వాటర్ ట్యాంక్ ఉంది. దాన్ని అనుకునే సైట్ మనది అంతా. ఇందులో ఈస్ట్ ఫేస్ దొరుకుతుంది, వెస్ట్ ఫేస్ దొరుకుతుంది, కమర్షియల్ కూడా దొరుకుతాయి. కమర్షియల్ ఎట్లా అంటే మీకు ఇది ఈ కమర్షియల్ ఉన్నది కదా, కమాన్ కాడికి వెళ్ళి ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది. ఇక్కడ 24 hours సెక్యూరిటీ ఉంటారు. ప్లస్ కరెంటు పోల్ ఆల్రెడీ చూపిస్తున్నాను. కరెంటు పోలు ప్లస్ డ్రైనేజ్ లెవెల్ కింద చూపిస్తాను. ఇదిగో ప్లస్ నల్లాలు ఉన్నాయి చూడండి. నల్లాలు గిట్ట వచ్చేసినాయి. ఇక్కడి అక్కడ నల్ల పైప్ నల్లాలు ఉన్నాయి. రోడ్ వచ్చి 30-40 ఫీట్ రోడ్. ఇది యాక్చువల్గా ఇది 40 ఫీట్ రోడ్. ఇది మెయిన్ రోడ్ ఇదే. ఇది కమర్షియల్ రోడ్ అన్నట్టు. లోపల సెమీ కమర్షియల్ కిందకి వస్తుంది. లోపల బాగుంది సైట్ గిట. మీరు ఇందులో కమర్షియల్ కావాలంటే గిట ఇప్పిస్తాను. సైట్లో అవతల బందుకు అక్కడ కనబడుతుంది ఈ షెడ్ వచ్చి. ఇది కోళ్ళ ఫారం ఉన్నది. ఇది వేరే మళ్ళీ లైవ్లో చూపిస్తున్నాను కదా సార్ మీకు.